ఆటో డ్రైవర్. ఏంటండి మరి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది కదా! ఎలా కొనసాగుతుంది? ఏమి ఏం తెలుస్తుందండి. ఆ! చేస్తారని వాళ్ళే చేస్తారు. ఒకరు చేసుకుంటున్నారు కదండి. ఒక్కోటి చేసుకొస్తున్నారు. ఏమేం చేసుకొస్తున్నారు? ఈ 6 నెలల్లో ఏమేం జరిగాయి మీకు పథకాల విషయంలో? పథకాలు అయితే రాలేదండి మరి. ఆ! వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయ్యాను ఆ! వేస్తా అన్నారు కానీ రాలేదు. రాలేదు. హ్మ్. ఇంతకుముందు ఎలా ఉండేదండి మరి పథకాల విషయంలో? అంటే జగన్ గారు వేసేవారండి అప్పుడు. ఆయన ఉన్నప్పుడు ఏమేం పథకాలు వచ్చాయండి మీ ఇంట్లో వాళ్ళకి? ఇంట్లో కదండి మా ఆటో డ్రైవర్ ఉన్నాను. ఆటో డ్రైవర్ మీరు. అదే ఆటో మిత్ర వచ్చి వాహన మిత్ర వచ్చేది. మరి ఇంట్లో 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి డబ్బులు ఏమన్నా వచ్చి రావటం? మాకు అయితే రాలేదు కానీ పక్క వాళ్ళకి వచ్చాయండి. పక్కన వాళ్ళకి వచ్చాయి. ఇంకా పిల్లలకి అమ్మఒడి విషయంలో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు న్యాయం చేస్తున్నారా సంక్షేమ పథకాల విషయంలో? చేస్తారని ఒకరు మరి చేస్తారని మరి మరి ఈ గ్యాస్ సిలిండర్లు ముచ్చట ఏమంటారు? గ్యాస్ సిలిండర్లు ఎట్లా వచ్చారు ఇచ్చారండి గ్యాస్ సిలిండర్. డబ్బులు పడట్లేదు అంటున్నారు కదా అందరూ. పడతాయండి పడుతున్నాయండి పడుతున్నాయి. పడుతుంది అంటే ఒక్కొక్కరికి లేట్గా పడతాయంట. ఒక్కొక్కరికి పడిపోయాను. ఒక్కొక్కరు పడిపోతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటారు? సరే మేము చెప్పగలమండి. కాదండి, మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారిని సుమారుగా ఒక 5 సంవత్సరాలు చూశారు కదా! 5 సంవత్సరాల్లో ఆయన సంక్షేమానికే బాట వేశారు. మరి ఈయన సంక్షేమాన్ని పక్కకి నెట్టేశారన్న విధంగా చెబుతున్నారు చాలామంది కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్ అలా చేయరు, ఆయన అలా చేస్తారనుకుంటున్నాం. చేస్తారనుకుంటున్నారు. కానీ చేస్తారో లేదో తెలియదు. చేస్తారండి చేస్తారా అన్నారు కదండి. ఆయన అలాగా అన్నారు, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగ అన్నారు. చేస్తారమ్మా లేట్ అవుతుందమ్మా. కాదండి, ఇంతకుముందు వాహన మిత్ర వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు వస్తే ఒక అక్కడికి వచ్చేవి మీకు. మరి ఇప్పుడు వాహన మిత్ర ఆగిపోయింది. వాహన మిత్ర రావట్లేదు కదా! ఇప్పుడు ఎలా సాగుతుంది మీ జీవనం? బయట అప్పులు చేసుకుంటాం. బయట అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓకే. మరి ఇక ఈ వాలంటీర్లు ఉన్నారు చూసారు? ఉన్నారండి. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు వాహన మిత్ర ఎలా అప్లై చేసుకున్నారు? వాలంటీర్ల దగ్గరికి వెళ్ళారా? వాలంటీర్ దగ్గర. వాలంటీర్ల దగ్గరికి వెళ్ళారు. మరి ఒకవేళ ఇప్పుడు వాహన మిత్ర అప్లై చేస్తే మరి మీరు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? అదే సచివాలయానికి వెళ్ళి చేసుకుంటాం. సచివాలయంలో కొనసాగుతున్నాయా? అంటే మరి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడైనా బాగుంటుంది, ఇప్పుడైనా బాగుంటుంది. అంటే ఇంతకుముందు మనకి ఏదైనా పథకాలు వస్తే వాళ్ళు మనకు తెలియజేసేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు లేరు. మరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇవి ఉన్నారు కదండి, పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు లేదా ఇంటి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు? ఇంటి దగ్గరికి వస్తున్నారండి. ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఓకే. ఇప్పటివరకు ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉండదండి. మరి ప్రస్తుతానికి బాగానే ఉన్నది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఈయన చెప్పిన పథకాలు సూపర్ 6 చేస్తారన్న నమ్మకం మీకుందా? ఉన్నదా? ఖచ్చితంగా.